శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త గురువే నమః. శ్రీ దత్త పురాణం 4వ భాగం 58వ అంశం అనంతవ్రతం. శీలధర, కోరికలు తీరాలంటే జనార్దనుని ఆరాధించడం ఒకటే మార్గం. అనంతవ్రతం అని ఒకటి ఉంది, చెప్తాను విను. మార్గశీర్ష మాసంలో మృగశిర నక్షత్రం ఉన్న రోజున ఉదయాన్నే లేచి స్నానాదిగా ముగించుకొని గోమూత్రం కాసింత పుచ్చుకొని పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతం చేయాలి. ముందుగా అనంతుడి వామపాదాన్ని పూలతో గంధాక్షతలతో యథాశక్తిగా పూజించాలి. అనంతుడు సర్వవాంఛాప్రదుడు, అనంత ఫలదాయకుడు. నాకు ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లోనూ భద్రప్రదుడు అగుగాక. నేను చేస్తున్న ఈ అనంతవ్రతంతో సంతుష్టుడై నా పూజలకు అర్చనలకు సంబరపడి అనంతుడు నాకు అనంత పుణ్యోపచనాన్ని సమకూర్చుగాక అని సంకల్పించుకొని ఏకాగ్ర చిత్తంతో అనంతుడిని ధ్యానించి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే పురోహితుడికి నమస్కరించి దక్షిణ తాంబూలాలు అందించాలి. రాత్రికి తైలవర్జితమైన ఆహారం తీసుకోవాలి. తర్వాత పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఇలాగే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం అనంతుడి వామకటి భాగాన్ని అర్చించాలి. అప్పటిలాగానే సర్వవాంఛాప్రదుడు కమ్మని, జన్మ జన్మలకి భద్రదాయకుడు కమ్మని, అనంత పుణ్యోపచనాన్ని సమకూర్చమని అభ్యర్థించాలి. పురోహితుడిని దక్షిణ తాంబూలతో సత్కరించి పంపాలి. ఇదే ప్రకారంగా మాఘమాసంలో మాఘా నక్షత్రం ఉన్న రోజున అనంతుడిని వామ వక్త్ర భాగాన్ని, ఫాల్గుణంలో ఫల్గుణి నక్షత్రం ఉన్న రోజున వామ స్కందాన్ని యథావిధిగా గంధ పుష్పాదులతో పూజించి విప్రుణ్ణి దక్షిణ తాంబూలాలతో సత్కరించి రాత్రికి తైలవర్జితంగా భుజించాలి. ఈ 4 నెలలు బ్రాహ్మణులకు ఎవలు దానం ఇవ్వాలి. ఇలాగే ప్రాతస్నానం, గోమూత్ర ప్రాసనలతో ప్రారంభించి చైత్రంలో దక్షిణ కటిభాగాన్ని, వైశాఖంలో దక్షిణ పాదాన్ని, జ్యేష్ఠమాసంలో మొత్తం కటిని అర్చించాలి. ఆషాఢంలో పాదపూజ చేయాలి. శ్రావణంలో పాదద్వయార్చన చేయాలి. పురోహితుడికి ఘృతదానం ఇవ్వాలి. రాత్రికి తైలవర్జితంగా భోజనం. ఈ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసాల్లో ఆయా నక్షత్రాలున్న రోజుల్లో ప్రాతస్నాన, ఘృతప్రాసన, ఘృతదానాలు చేయాలి. భాద్రపదంలో పూర్వాభద్ర నక్షత్రం ఉన్న రోజున గుహ్యాన్ని, ఆశ్వీజంలో అశ్విని నక్షత్రం ఉన్న రోజున హృదయాన్ని, కార్తీకంలో కృత్తికా నక్షత్రం ఉన్న రోజున శిరస్సును అర్చించాలి. స్నాన, ప్రాసన, అర్చన, దానాలు ప్రతి నెల నియమనిష్టలతో జరగాలి. నక్తాలతో హవిష్యన్నం భుజించాలి. ఇది ప్రశస్యం. 4 నెలలకు ఒకసారి బ్రాహ్మణ సంతర్పణలు జరపాలి. దీన్ని పారణ త్రిత్రయం అంటారు. ఈ వ్రతదీక్ష నడుస్తున్నప్పుడు తుమ్ములు వచ్చినా, ప్రస్ఖలనాదులు జరిగినా అనంతుడి నామాలు జపించాలి. ఇది సంవత్సరకాల వ్రతం. దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్యాపన కూడా ఉంది. బంగారంతో అనంతుడి ప్రతిమ చేయించాలి. వెండితో రోకలి, నాగలి చేయించాలి. ఈ రెంటిని ఆ ప్రతిమకు చెరొక వైపున ఉంచాలి. షోడశోపచార పూజ చేయాలి. అనంత ప్రతిమకు తలపాగ చుట్టాలి. పూలదండలు అలంకరించాలి. గొడుగు, పాదుకలు అమర్చాలి. భక్తితో ఇలా అంగపూజ జరపాలి. అనంతుడికి నమస్కారమని శిరస్సును, సర్వాత్ముడికి నమస్కారమని పాదాలను, శేషుడికి నమస్కారమని జామాయుగుళాన్ని, కాముడికి నమస్కారమని కటిని, వాసుదేవుడికి నమస్కారమని పార్శ్వాలను, సంకర్షుడికి నమస్కారమని ఉరుయుగుళాన్ని, వస్త్రధారికి నమస్కారమని భుజాలను, శ్రీకంఠనాథుడికి నమస్కారమని కంఠాన్ని, విశ్వముఖుడికి నమస్కారమని ముఖాన్ని, ఇలాగే నా నామధేయాలతో హలముసలాలను అర్చించాలి. తర్వాత నక్షత్ర దేవతా పూజలు చేయాలి. చంద్రుని పూజించాలి. ఆకాశ జలంతో నింపి బంగారం వేసి 12 ఘటాలు నింపి మాస సంవత్సరాది దేవతలను ఆవాహన చేసి యథావిధిగా అర్చించాలి. కడపటిగా వేద పురాణవేత్తయ్యి జితేంద్రుడై శాంత స్వభావుడైన పురోహితుడికి లేదా మరొక యోగ్య విప్రుడికి ఈ సువర్ణానంత ప్రతిమను, రచితహల ముసలాలను అనంతుడు
డగుగాక అంటూ దానం చేసి దక్షిణ తాంబూలాలు నూతన వస్త్రాలు అందించాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా యథాశక్తి దక్షిణ తాంబూలాలు ఇచ్చి విందు భోజనాలతో సంతృప్తిపరచాలి. ధర్మరాజా, ఇప్పటికీ ఈ వ్రతం సమాప్తమవుతుంది అని మైత్రేయి శీలధరకు అనంత వ్రత విధానం ఉపదేశించింది. ఇది నిష్ఠగా చేస్తే సకల మనోరథాలు నెరవేరుతాయి. వృత్తార్థులకు సత్సంతానం కలుగుతుంది. కళ్యాణార్థులకు కళ్యాణం, జయార్థులకు జయం, ఆరోగ్యార్థులకు ఆరోగ్యం, ధనార్థులకు ధనం, సంపదార్థులకు సంపదలు. ఒకటేంటి, ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ఈ అనంత వ్రతం పాపనాశకం, పుణ్యప్రదం, సుఖదాయకం కనుక ఓ శీలధర దీన్ని ఆచరించు. సర్వలోక వరిష్ఠుడైన పుత్రుడు నీకు కలుగుతాడు అని మైత్రేయి నిండు మనసుతో ఆశీర్వదించింది. శీలధర రాజధానికి వెళ్ళి వెంటనే ఈ వ్రతం ఆచరించి సంవత్సర కాలం నిష్ఠగా జరిపింది. అనంతుడు సంతుష్టుడయ్యాడు. దిగంబర దత్తాత్రేయ రూపంతో స్వప్నంలో సాక్షాత్కరించి నీకు సత్పుత్రుడు కలుగుతాడు, విఖ్యాతి పొందుతాడు, మహావీరుడై సప్తదీప వృత వసుంధరనంతటినీ పరిపాలిస్తాడు, యోగ విద్యాపారంగుడవుతాడు అని వరమిచ్చి అంతర్ధానం చెందాడు. శీలధరకు మెలకు వచ్చింది. అన్ని వైపులా చూసింది. ఎవరూ కనిపించలేదు. స్వప్నమని గ్రహించింది, ఆనందించింది. భర్తను నిద్రలేపింది. తన స్వప్నం వివరించింది. అతడు సంబరపడ్డాడు. నీ కల నిజమవుతుందని శుభాకాంక్షలు పలికాడు. అటుపైన కొంతకాలానికి ఒక సుముహూర్తాన శీలధరకు మగబిడ్డ జన్మించాడు. అప్పుడు శుభసూచకంగా చల్లని వాయువులు వీచాయి. ఆకాశం విశదమైంది. జగత్తు అంతా మురిసిపోయింది. దేవ దుందుబులు మోగాయి. పుష్పవృష్టి కురిసింది. దేవ గంధర్వ గీతాలు వినిపించాయి. అప్సరసల నాట్యాలు కనిపించాయి. లోకులందరికీ ధర్మం పట్ల ఆసక్తి కలిగింది. కృతవీర్యుడి కుమారుడు కాబట్టి కార్తవీర్యార్జునుడయ్యాడు. ఈ బాలుడు తపస్సు చేసి సేవలు చేసి దత్తాత్రేయుని మెప్పించి అనుగ్రహపాత్రుడయ్యాడు. ఆ స్వామి సహస్రబాహువులు, అనంత శక్తియుక్తులు, సహస్రాయుధాలు, శౌర్యపరాక్రమాలు సమస్తము ఇచ్చి అతన్ని చక్రవర్తిని చేశాడు. అంతేకాదు, కార్తవీర్య నామస్మరణ చేస్తే చాలు సకల భయాలు తొలగిపోయేటట్లు, నమోస్తు కార్తవీర్యాయ అంటూ తిలపాత్ర దానం చేసిన వారికి సకల పుణ్యాలు కలిగేటట్లు, పోయిన వస్తువులు దొరికేటట్లు దత్త దిగంబరుడు వరాలిచ్చాడు. ఇలా మహిమాన్వితుడై ఆయుధ సంవత్సరాలు భూగోళాన్ని ఏకఛత్రంగా పరిపాలించాడు. అంచేత ధర్మరాజా, ఈ అనంతవ్రతం మహత్యం అంతటిది అని శ్రీకృష్ణుడు అలనాడు ధర్మరాజుకు ఉపదేశించాడు. అదంతా దీపక నేను నీకు చెప్పాను. కార్తవీర్యుడి తల్లిదండ్రుల కథ, పుత్రుడి కోసం వారి పాటలు విన్నావు కదా, ఇంకా ఏమి కావాలి అన్నాడు వేదధర్ముడు. శ్రీదత్త గురువే నమః. శ్రీదత్త పురాణం 58వ అంశం సంపూర్ణం. శ్రీదత్త శరణం మమ.